నమస్కారం. ప్రేక్షకులందరికీ వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు. భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చే చవితి తిథి నాడు వినాయకుడిని అర్చన చేయాలని, వరసిద్ధి వినాయక వ్రతకల్పాన్ని ఆచరించాలని, బంగారంతో కానీ వెండితో కానీ మట్టితో కానీ చేయబడిన గణపతి విగ్రహానికి పూజ చేయాలని భవిష్య పురాణంలో ప్రామాణికంగా చెప్పారు. కాబట్టి భవిష్య పురాణంలో చెప్పబడిన విధంగా ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా వరసిద్ధి వినాయక వ్రతకల్పాన్ని గృహంలో ఆచరించాలి. అయితే వినాయకుడిని పూజించే సమయంలో ఈ సంవత్సరం వినాయక చవితి బుధవారంతో కలిసి వచ్చింది కాబట్టి, బుధవారానికి అధిపతి బుధుడు కాబట్టి, బుధుడికి ఆకుపచ్చ రంగంటే ప్రీతిపాత్రం కాబట్టి, బుధుడికి అధిష్టాన దైవం గణపతి కాబట్టి, జాతకంలో ఉన్న బుధగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకోవటానికి, విద్యా ఉద్యోగ వ్యాపార రంగంలో సంవత్సరం మొత్తం విశేషంగా రాణించటానికి ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించి గణపతి పూజ చేయాలి. ఈ సంవత్సరం వరసిద్ధి వినాయక వ్రతకల్పం అందరూ కూడా ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించి చేసుకోండి. దానివల్ల బుధుడి బలం పెరుగుతుంది, వినాయకుడి అనుగ్రహం కలుగుతుంది, విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో సంవత్సరం మొత్తం విశేషంగా రాణించవచ్చు. అలాగే వినాయక చవితి రోజు అందరూ కూడా తప్పనిసరిగా ఏకవింశతి పత్ర పూజ చేయాలి. అంటే 21 పత్రాలతో గణపతిని పూజించాలి. 21 పత్రాలతో గణపతిని ఎందుకు పూజించాలంటే దీని వెనుక ఒక పురాణ రహస్యము, యోగశాస్త్ర రహస్యము ఉన్నాయి. పురాణ రహస్యం ఏంటంటే, పార్వతీదేవి నలుగు పిండితో వినాయకుడిని సృష్టించినప్పుడు వినాయకుడు తనకి అనుచరులు కావాలని పార్వతీదేవిని అడుగుతాడు. అప్పుడు పార్వతీదేవి గణపతితో పాటుగా గణపతికి అనుచరులుగా ఉండటానికి 20 మంది ఉపవినాయకులను సృష్టిస్తుంది. ఎప్పుడైనా గణపతిని పూజించిన సంపూర్ణమైన ఫలితం రావాలంటే గణపతితో పాటుగా 20 మంది ఉపవినాయకులను కూడా పూజించాలి. అంటే ప్రధాన గణపతి, 20 మంది ఉపవినాయకులు, 20 మంది సైన్యం, మొత్తం కలిపితే 21 వస్తుంది. అందుకే వినాయక చవితి రోజు 21 పత్రాలతో గణపతిని పూజించినట్లయితే గణపతిని, ఆయన అనుచరులని అందరినీ పూజించిన ఫలితం కలుగుతుంది, సమస్త శుభాలు చేకూరుతాయి. అయితే ఆధునిక కాలంలో 21 పత్రాలు అందరికీ అందుబాటులో దొరకటం లేదు. 21 పత్రాలు దొరకనప్పుడు ఏం చేయాలి? 21 పత్రాలు లభించకపోతే 21 పత్రాలతో గణపతిని పూజించిన సంపూర్ణ ఫలితం లభించాలంటే దుర్వాయుగ్మాలతో గణపతిని పూజించాలి. అంటే గరిక పోచలతో పూజించాలి. ఎవరైనా సరే వినాయక చవితి రోజు దుర్వాయుగ్మాలు అంటే ఒక గరిక కాదు, గరిక పోచలు, 2 గరిక పోచలతో గణపతిని పూజిస్తే ఏకవింశతి పత్ర పూజ, 21 పత్రాలతో గణపతిని పూజించిన విశేషమైన ఫలితం కలుగుతుంది. ఇది పురాణ రహస్యం. వేదాంత శాస్త్ర రహస్యం తీసుకున్నట్లయితే జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, పంచభూతాలు 5, పంచ తన్మాత్రలు 5, మనస్సు 1. వీటన్నిటికీ అతీతంగా ఆత్మ ఉంటుంది. ఇవన్నీ కలిపితే 21 వస్తాయి. ఈ 21ని దాటి ఆత్మతో గణపతిని పూజించాలి అని చెప్పటమే వేదాంత శాస్త్ర రహస్యం. అలాగే గణపతి పూజ చేసుకున్న తర్వాత అందరూ కూడా వినాయక చవితి వ్రత కథను చదువుకొని అక్షింతలు శిరస్సున చల్లుకుంటారు. వినాయక చవితి రోజు చంద్రుణ్ణి చూస్తే నీలాపనిందలు కలుగుతాయని, అలా నీలాపనిందలు కలగకుండా ఉండటానికి వ్రతం పూర్తయిన తర్వాత వ్రతం అక్షింతలు శిరస్సున చల్లుకోవాలని మనకు పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అయితే అక్షింతలు శిరస్సు మీద వేసుకునేటప్పుడు భవిష్య పురాణంలో చెప్పబడిన ఒక శ్లోకం చదువుకుంటూ అక్షింతలు శిరస్సున వేసుకుంటే పొరపాటున చంద్రుణ్ణి చూసినప్పటికీ సంవత్సరం మొత్తం ఎలాంటి నీలాపనిందలు కలుగవు. ఆ శక్తివంతమైన శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. సింహ ప్రసేనమవధీహి సింహా జాంబవతా హతః సుకుమారక మారోదీహి తవ హ్యేషస్యమంతకః. ఇది భవిష్య పురాణంలో చెప్పబడిన శ్లోకం. ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే, సింహ ప్రసేనమవధీహి అంటే సత్రాజిత్తు తమ్ముడైనటువంటి ప్రసేనుణ్ణి సింహం చంపింది. సింహ జాంబవతా హతః, ప్రసేనుణ్ణి చంపిన సింహాన్ని జాంబవంతుడు సంహరించాడు. సుకుమారక మారోదీహి, ఉయ్యాలలో ఉన్న పిల్లవాడా, సుకుమారుడా, ఏడవకు. తవ హ్యేషస్యమంతకః,
శమంతకమణి ఇక్కడే ఉంది అని చెప్పటమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం. అంటే ఈ శ్లోకము శమంతకోపాఖ్యానం మొత్తం కూడా మనకు తెలియజేస్తుంది. అందుకే వినాయక చవితి పూజ చేసుకున్నాక అందరూ కూడా ఆ పూజ అక్షింతలు శిరస్సును చల్లుకునేటప్పుడు ఈ శ్లోకాన్ని చదువుకుంటే పొరపాటున చంద్రుణ్ణి చూసినప్పటికీ సంవత్సరం మొత్తం ఎలాంటి నీలాపనిందలు కలుగవు. అలాగే వినాయకుడికి పూజ చేసుకునేటప్పుడు ఆయనకి ఎడమవైపు తొండ ఉన్నటువంటి విగ్రహానికి పూజ చేస్తే ఎక్కువ ఫలితం వస్తుందా, ఆయనకి కుడివైపు తొండ ఉన్న విగ్రహానికి పూజ చేస్తే ఎక్కువ ఫలితం వస్తుందా అని చాలామందికి సందేహం ఉంటుంది. సహజంగా ఎవరికైనా సరే హృదయం అనేది ఎడం వైపు ఉంటుంది. మన అభీష్టాలకు సంకేతం హృదయం. కాబట్టి ఎవరైనా మీ అభీష్టాలు సులభంగా నెరవేర్చుకోవాలంటే వినాయక విగ్రహంలో ఆయనకి ఎడమవైపు తొండ ఉన్నటువంటి గణపతిని వినాయక చవితి రోజు పూజించుకోండి. అలాగే వినాయకుడి రూపాన్ని మనం పరిశీలించిన ఆయనకి ఎడమవైపు ఉన్న చేతుల్లోనే ఆయన మోదకాన్ని పట్టుకొని ఉంటాడు. మోదకము అంటే మోదాన్ని కలిగించేది, సంతోషాన్ని కలిగించేది, కోరికలు తీర్చేది. కాబట్టి ఆయన మోదకాన్ని ఆయనకి ఎడంవైపు ఉన్న చేతిలో పట్టుకొని ఉంటాడు. కాబట్టి హృదయం ఎడంవైపు ఉంటుంది. కాబట్టి మన హృదయ స్పందనలు, మన అభీష్టాలు నెరవేర్చుకోవటానికి వినాయక చవితి రోజు వినాయక విగ్రహంలో ఆయనకి ఎడంవైపు తొండ ఉన్నటువంటి విగ్రహానికి పూజ చేసుకోండి. వినాయక విగ్రహంలో ఆయనకి కుడివైపు తొండ ఉన్న విగ్రహానికి పూజ చేస్తే మోక్ష ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు, ఆత్మ సాక్షాత్కారం వైపు అడుగులు వేయవచ్చు. అలాగే వినాయక చవితి రోజు జనాకర్షణ, ప్రజాకర్షణ పెంపొందింపజేసుకోవటానికి మంత్రశాస్త్రంలో చెప్పబడిన ఒక శక్తివంతమైన మంత్రాన్ని 108 లేదా 54 లేదా 21 సార్లు పఠించండి. దీన్ని గణేష మాతృకాన్యాస మంత్రం అనే పేరుతో పిలుస్తారు. మీరు ఏ రంగంలో ఉన్నా సరే జనాకర్షణ కావాలి, ప్రజాకర్షణ కావాలి. అవి ఉంటే జీవితంలో అద్భుతంగా విజయం సాధించవచ్చు. అవన్నీ కలిగింపజేసే శక్తి గణేష మాతృకాన్యాస మంత్రానికి ఉంటుంది. ఆ మంత్రాన్ని వినాయక చవితి రోజు పఠించడం ద్వారా అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఆ మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. గాం గీం గూం గైం గౌం గహ. చాలా శక్తివంతమైన మంత్రం. ఈ మంత్రాన్ని ఖచ్చితంగా ఇంటి యజమాని పఠిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. కాబట్టి ప్రధానంగా వినాయక చవితి పర్వదినం సందర్భంగా అందరూ కూడా ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించి గణపతి విగ్రహంలో ఆయనకి ఎడంవైపు తొండ ఉన్నటువంటి గణపతిని పూజించుకుంటూ 21 పత్రాలు లభించకపోతే గరిక పోచల జంటను గణపతికి సమర్పిస్తూ వ్రతం పూర్తయిన తర్వాత, పూజ పూర్తయిన తర్వాత ఆ పూజ అక్షింతలు శిరస్సున చల్లుకుంటూ సంవత్సరం మొత్తం నీలాపనిందలు లేకుండా ఉండటానికి ఏ శ్లోకం చదువుకోవాలి ఇంకొకసారి చూద్దాము. మరి సింహ ప్రసేనమవధీహి సింహ జాంబవతాహత సుకుమారక మారోదీహి తవ హ్యేష శమంతక. అలాగే సంవత్సరం మొత్తం జనాకర్షణ, ప్రజాకర్షణ పెంపొందింపజేసుకోవటానికి వినాయక చవితి రోజు ఏ గణేష మాతృకాన్యాస మంత్రాన్ని ఇంటి యజమాని 108 లేదా 54 లేదా 21 సార్లు పఠించాలో ఇంకొకసారి చూద్దాము. మరి గాం గీం కూం గైం గౌం గహ మంత్రజపం చేయండి. సంవత్సరం మొత్తం వినాయకుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. మరొక్కసారి ప్రేక్షకులందరికీ వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.